బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ఏపీ వైపు వేగంగా దూసుకువస్తోంది. వాయువ్య బంగాళాఖాతంలో కళింగపట్నానికి 190 కిలోమీటర్ల దూరంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తీరానికి సమీపిస్తున్న కొద్దీ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. శుక్రవారం తెల్లజామున దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్యలో గోపాల్పూర్, పరాదీప్ పోర్టులకు సమీపంలో తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వైజాగ్లో కుండపోత వర్షం పడుతోంది. బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలుల ధాటికి పలు చోట్ల చెట్లు నేలకొరగగా కరెంటు పోల్స్, భారీ హోల్డింగ్స్ కుప్పకూలాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సముద్రం అల్లకల్లోలంగా మారిన క్రమంలో వాతావరణ శాఖ 3వ హెచ్చరిక జారీ చేసింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో బుధవారం కోస్తా జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురవగా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఈ 3 జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫ్లాష్ ఫ్లడ్ కి ఆస్కారం ఉందన్నారు అధికారులు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఇక్కడ 5 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. తూర్పు గోదావరి, యానం, కోనసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు 3 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని సూచించారు. తీరం వెంబడి ఉన్న అన్ని పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు సేవలు అందిస్తూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.